యూట్యూబ్ ఛానల్. నాతో పాటు అయితే నా ఫ్రెండ్ యూసుఫ్ ఉన్నాడు, ఇంకా నాతో పాటు నా కజిన్ కూడా ఉన్నాడు. ఈజ్ మై కజిన్, ఇక్కడ ఉన్నాడు. అసలు మర్చిపోయాను ఎక్కడ వెళ్ళాడు అని చెప్పి వెతుక్కుంటున్నా. సో ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ అని చెప్పి మేము మాల్కి అయితే వచ్చాము. మాల్లో చూస్తే ఇక్కడ అసలు అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. ఒక్కసారి మీకు చూపిస్తాను, చూడండి ఎట్లా ఉందో. ఇది చూసారా? ఇది చూస్తే ఇది మాలా లేకపోతే ఫిష్ మార్కెట్ అంటారు. ఆడ చూడండి రా నాయన, అది ఎవరో కానీ ఓవర్ యాక్టింగ్ చేస్తాం నాకు తెచ్చి ఖచ్చితంగా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా మన నెల్లూరు సంత. ఒరే ఎవర్రా మీరంతా? అక్కడ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఏసీఎన్ వాళ్ళు, యాక్ట్ వాళ్ళు. సో వాళ్ళు వచ్చి మా సంక్రాంతి సెలబ్రేషన్ చేస్తున్నారు కదా, దాని గురించి అయితే అడుగుతున్నారు అనుకుంటున్నాను నేను. ఇది చూసారా పక్కన రైట్ సైడ్లో చూడండి ఎంతమంది ఉన్నారు. మాల్ మొత్తం ఫిల్ అయిపోయి ఉండింది, ఎక్కడ చూసినా జనాలే, ఎక్కడ చూసినా జనాలే. చూద్దాం ఇక్కడ మీకు మాల్ మొత్తం ఒకసారి రౌండ్ తిప్పి చూపించేస్తాను. చూసారా మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ ఎప్పుడు చూసినా ఫోన్లోనే, ఎప్పుడు చూసినా ఫోన్లోనే. ఇంకోటి చూపిస్తాను నీకు. ఇతను కూడా ఎప్పుడు చూసినా ఫోన్లోనే. హిడెన్ టాలెంట్ అండి, మీకు హిడెన్ టాలెంట్ అంటారు దీన్ని. బ్రో ఐసల్ ఐ మీన్ మీకు ఎలా అనిపిస్తుంది ఇంతమంది జనాల్లో మీరు ఒంటరిగా టోపీ వేసుకుని వచ్చారు? చలి ఎక్కువ ఉందేమో బయట వేసుకుని వచ్చాను. సెగ తగులుతుంటే చలి అనిపిస్తుంది. మనుషులను చూసిన తర్వాత సెగ ఎక్కువ అయిపోయింది ఇక్కడ మనుషులు. అరే అరుపు స్టార్ట్ అయితే ఏదో అరుపుకుందాం. కార్లో హడావిడి చేస్తున్నారు వీళ్ళు. 50 रुपये काट ओवर एक्टिंग का और 50 रुपये काट ओवर एक्टिंग के वजह क्या फिर चलन से चिल्लाते हैं? क्या समझ रहा है? ఎక్కడ ఇసు బ్రో? ఇట్స్ మ్యాజిక్, ఇట్స్ మ్యాజిక్. అయ్యా ఇక్కడ ఏదో ఎగురుతుంది, ఏంద్రా అని చూస్తే డ్రోను. ఏదో అనుకున్నా, అరుపులు తప్ప ఏం లేదు ఇక్కడ. హడావిడి ఏం లేదు, అరుపులే. చూపిస్తాం మళ్ళీ రండి. ఎవర్రాదా కనిపించేసిండ్రు. నువ్వు ఎవరిని గురించి చూసి చెప్తున్నావు? మంచి కనిపించాడు కానీ మావాడు కూడా మంచి రసకుడే అండి. కావాలి కదా మరి, ఆ మాత్రం మోటివేషన్ లేకపోతే అది రసకుడే. ఇంకో రసకుడు వస్తున్నాడు, అందమే కింద వస్తున్నాడు. ఆందివే అంట. ఎవరు అది? ఎవరు బ్రో ఆందివే అంట? సస్పెన్స్. మీరు కనుక్కుంటే మీకు ఇస్తాము ₹1,00,00,000. కోటి రూపాయలు బల్లెలే కానీ మాకు అంత లేదు. అంటే టేబుల్ క్యాష్ కావాలో మీరు హ్యాండ్ క్యాష్ కావాలో మీరే చెప్పుకోవచ్చు. టేబుల్ క్యాష్ కూడా ఉంటుందా? నాకు తెలియదు. టేబుల్ క్యాష్ అంటే టేబుల్ అని పెద్ద టేబుల్ కింద. అంటే స్మాల్ ఒక చిన్న టబ్ క్యాష్ అంటే చిన్న టబ్లో ఉంటుంది, అంటే చిల్లర తక్కువ. ఇక్కడ చూసారా ఎంతమంది ఉన్నారో? అసలు ఈ గ్యాప్ లో ఎంతమంది ఉన్నారో చూడండి. దట్స్ ఇట్ గైస్. చూడ అసలు ఇక్కడ మాల్లో మీరు చూస్తే ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ అని చెప్పి, పండుగ అని చెప్పి ఎంతమంది వాతావరణం, పండుగ వాతావరణం మొత్తం మాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది మీకు. నెల్లూరులో ఏం జరిగినా అండి, నెల్లూరులో ఏం జరిగినా ఒకటే, మాల్ ఉంది, మాల్లో జనాలు ఉంటారు. అది పండుగ ఏమైనా, సంక్రాంతి అయినా కానీ, రిపబ్లిక్ డే అయినా కానీ, ఏదైనా కూడా మా నెల్లూరు మాల్లో, ఎంజీబీ ఫిల్మ్ సిటీ మాల్లో 24/7 మాల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిసి ఇంకా మీ ఊరికే వదిలేస్తున్నాడు. అందరికీ గేమ్ చేంజర్ నచ్చిందో, డాకు మహారాజా నచ్చిందో ఒకసారి కమెంట్స్లో కమెంట్ చేయండి గైస్. అది ఇది మెయిన్ ముఖ్యం క్వశ్చన్. అంటే ఏ సినిమాకి వెళ్ళాలో మాకు ఇంకా అర్థం కావట్లేదు. సో మీ సజెషన్ బట్టి మేము వెళ్దామని కమెంట్ చేయండి ప్లీజ్, లైక్ చేసి. నేనైతే ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా చూడలేదు, సంక్రాంతికి రిలీజ్ అయింది. సో మీరు సజెస్ట్ చేస్తే ఖచ్చితంగా పోదామని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. హాల్కి అయితే వచ్చాము, ఫుడ్ కోర్ట్ సెక్షన్కి. ఇక్కడ చూస్తే జనాలు ఎంతమంది ఉన్నారు చూడండి, గ్యాప్ లేదు. ఏ టేబుల్ చూసినా గ్యాప్ లేదు, మొత్తం అమ్మాయిలు అబ్బాయిలు ఆంటీలు. సవకే
ఏమి సుబ్రో సవకే కదా చూడండి దొంగ చూపులు చూస్తున్నాడు ఏం దొబ్బిద్దామని చెప్పి ఏ దొంగ దొరికిపోయావు అన్న కొంచెం జాగ్రత్త తస్మాక్ జాగ్రత్త ఇతన్ని చూసి చూడండి దొంగలు ఇట్టే ఉంటారు అమాయకులు ఫేస్ వేసుకుని క్యాప్ వేసుకొని ఒకసారి గెటప్ చూడండి మా వాడిదే కింద క్రాక్స్ టీ షర్టు పైన క్యాప్ అమ్మ వాచ్ ఈ వాచ్ ఎప్పుడు వేసుకోడే జీ షాక్ అయ్యా రిచ్ కిడ్ మా గ్రూప్లో రిచ్ కిడ్ అని ఒకటి ఉన్నాడయ్యా తెలిసిపోయిందా ఏమి సుబ్రా నాకు కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా సుబ్రా కానీ నీ అంత రిచ్ కాలేకపోతున్నావు అదే బాధ నేను రిచ్ అంట యూసుఫ్ చెప్తున్నాను నేను రిచ్ అంట యూసుఫ్ ఏదైతే చెప్పాడు నా వాచ్ చూడండి ఫాస్ట్ ట్రాక్ జస్ట్ 1500 వచ్చలేదు బ్రో పేదవాళ్ళం గిఫ్ట్ ఇవ్వచ్చు ఇది చూడండి పేదవాళ్ళు అంట ఇది చూడండి మాది చూడండి గిఫ్ట్ అండి ఈయనకి అది అమ్మేరా శుభ్రంగా చూడండి ఏ అమ్మాయిని ఎక్కడ చూద్దాం దొంగ చూపులు చూస్తా ఉంటాడు గేమ్ జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం చూస్తున్నారా ఇక్కడ జనాలు చూడండి అసలు గ్యాపే లేదా నెట్లలో ఎక్కడ పోయినా మన ముస్లిం డామినేషన్స్ ఎక్కువ ఉంటుందండి అదేదో కానీ పిల్లలు కనీసం బ్రో అది క్లారిటీగా మనం చెప్పలేం బ్రో ఆటోమేటిక్గా ఏమైనా జరగచ్చు ఇక్కడ ఆటోమేటిక్గా ఏమైనా జరగచ్చు ఇక్కడ నేను చిన్నప్పుడు మా నాన్నని మా అమ్మని అడిగేవాడిని మా నాన్నని కాదులేండి మా అమ్మని అడిగేవాడిని నాకు ఇట్లాంటి వీడియో గేమ్ ఇంట్లో కొన్ని ఇవ్వు అని మా అమ్మ సింపుల్ ఒకటి అడిగేది ఒకటి చెప్పేది అడిగేది కాదు ఒకటి చెప్పేది పోయి మీ నాన్న అడుగురా అని దాన్ని నేనేం చెప్తాను అరే యూసుఫ్ అదిగా దొరికాడు అమ్మాయిలు ఎక్కడుంటాడు అక్కడ ఉంటాడండి చూసారా దొరికాడు దొంగ ఇప్పుడే చెప్తున్నా యూసుఫ్ బ్రో నీ గురించి ఇప్పుడే చెప్తున్నా మా జనాలకి టెడ్డీ బేర్ గేమ్ ఉందా టెడ్డీ బేర్ లాంటి అమ్మాయి ఉందా నాకు తెలుసులేదు యూసుఫ్ బ్రో ఇంకా తప్పు కాదులే యూసుఫ్ బ్రో నువ్వు చేసేదండి నువ్వు చేసి తప్పు కాదు యూసుఫ్ బ్రో ట్రై చేద్దామా బంపర్ కదా ఒకసారి ట్రై చేయి కాదు నువ్వే స్పాన్సర్ నువ్వు మా ఫరీద్ కూడా ఉన్నాడు నిన్ను గిరో పెట్టేస్తా కానీ నన్ను గిరో పెట్టేసి నన్ను ఎవరు తీసుకోరు యూసుఫ్ బ్రో ఏం చెప్తున్నారో చూడండి నన్ను గిరో పెట్టేస్తారంట నా ఫేస్ అంత వాల్యూ ఉందా అసలు నా ఫేస్ వాల్యూ అంట నేను అందుకున్నా ఇట్లా అందుకున్నా చెప్పండి టాలెంట్ నాకు చాలా మందికి తెలియదు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి టాలెంట్ అది క్లారిటీ చెప్పాలా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలంటే వేరేలా అనుకుంటారు జనాలు వేరేలాగానే తప్పు అట్లా చెప్పకూడదు నేను చాలా మంచివాడు నేను కూడా చెప్పను యూసుఫ్ భాయ్ చెప్తున్నాడు చాలా మంచివాడు ఈ అభిమానం చాలా బ్రో నవ్వుతున్నాడు చూడండి పిల్లడు చిన్న పిల్లలు నవ్వుతా ఉంటాడు ఏం కదా మా చైల్డ్హుడ్ చాలా మిస్ అవుతున్నాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మేము కూడా చిన్నప్పుడు మేము కూడా బాగా నేను వీడైతే చాలా క్లోజ్ ఉండేవాళ్ళం వీడి వల్ల నాకు చాలా మెమరీస్ ఉన్నాయి చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి అయితే తర్వాత వీడియోలో చెప్తాను అది ఇది మా వాడు చేసే పని ఎవరంటే అక్కడ ఇంకో ఇందాక ఒక అమ్మాయి ఉంది కమాండ్ ఇక్కడ follow me. చూసా బ్రో మంచి ప్లేస్ చూడు కూర్చుందాం ఎక్కడుంది లవ్ బాయ్ తెలుగు సాంప్రదాయం ప్రకారం పండుగ పూట మంచిగా ఇంట్లో వండుకొని నిప్పట్లు బొబ్బట్లు అని చెప్పి చాలా మంచిగా తింటారు ఈరోజు ఏందో ఎక్కడ చూసినా ఈ రోజుల్లో బయటే అంతా బయటే ఎక్కడ చూసినా బయటే మేమిద్దరం ముందున్నాము మా వాడు వెనకాల అక్కడ ఎక్కడ ఉన్నాడు అందుకే గాయస్ లవ్ చేయబాకుండా మాతో మా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ కలిసి ఇదే ఎప్పుడో ఒకసారి అప్పుడు కూడా ఎంజాయ్ చేయకపోతే ఎట్లా
అంతే కదా అసలు ఈయన మాటలే అది మీకు ఇంతమంది జనాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? రోత అంట రోత. నాకైతే అసలు ఇంతమంది జనాలు ఉంటే నాకు చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. ఏం సార్ నీకు అనిపిస్తుంది? సేమ్ కాదు, డిక్టో కాదు. నువ్వేమనుకో నాకు చెప్పు. అనుకోలేదు ఇంతమంది ఎందుకు వస్తారు కూడా అర్థం కాదు. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు ఎందుకు వచ్చావు? నేను బ్లాగ్ కోసం వచ్చాను. నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు నా మీద బ్లాగ్ చేస్తా అన్నావు, అందుకు నీ కోసం వచ్చాను. నేనేం చెప్పలేదండి. ఇంట్రెస్టింగ్ గాయ కాబట్టి అట్లనే చేస్తున్నాను. ఫోన్ చేసి ఎవరు రమ్మన్నారు ఇంకా తెలియదు, అది చూపించలేవు. అది కూడా చూపించాను. అంత లేదు ఫ్రెండ్, నేనైతే కాల్ చేయలేదు, ఇతనే కాల్ చేశాడు. ఇంతమంది జనాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? నాకైతే మనసులో ఒకే ఒక డైలాగ్ కనిపిస్తుంది. మన పుష్ప 2 చూశారు కదా, దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది పుష్పలో. మన ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోనే ఉండదు. అదే ఇది ఎక్కడ దొరికిన సంత అంతా నెల్లూరులో ఉందంటారు. ఈ సంత అంతా నెల్లూరులో ఉండేది ఫ్రెండ్స్, చూసారా? అయితే అయిపోయాము. ఎగ్జిట్ అవ్వగానే మాకు ఇక్కడ వీళ్ళు పెద్ద పెద్దగా ఫిగర్స్ వేసుకొని రావణుడు జోకర్ హియర్. హాయ్ జోకర్. అదే ఇతగాడే 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 మాల్లో సంక్రాంతి సంబరాలు ఇట్లా ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ వాయిస్ ఓవర్, నేను ఇంటికి వెళ్ళి వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అలాగే మన ఫ్రెండ్స్ కూడా ఒకసారి బయటికి అట్లా కొంచెం నాయిజీ ప్లేస్ లేకుండా నార్మల్ ప్లేస్కి వెళ్ళి అమ్మాయిని దొరికిపోయావు దొంగ. అంత మనోళ్ళంత రసుకులే అయ్యా, ఏదో అనుకున్నావు కానీ హిడెన్ జెమ్స్ మనోళ్ళంతా. మాకైతే టాటా బై బై చెప్పేద్దాం. నా ఫ్రెండ్స్ అండ్ నా కజిన్స్తో ఈరోజు కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే నేను ఎక్కువ బ్లాగ్ తీయట్లేదు, ఎందుకంటే నేను కొంచెం బ్లాగ్ తీస్తూనే వాళ్ళతో ఎంజాయ్ చేయలేను. రెండు ఒకేసారి చేయాలంటే కుదరదు కదా, మీకు తెలియదు కదా. సో టాటా బై బై, గుడ్ నైట్, చెప్పకే.